కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. 1 తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు, 2 ద్వారకా తిరుమల, 3 తెలంగాణలోని చిలుకూరి బాలాజీగా ప్రసిద్ధి. తెలంగాణ తిరుమలగా ప్రఖ్యాతిగాంచిన చిలుకూరి బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలదు. బాలాజీ స్వామిని కోరిన కోరికలను తీర్చు కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిలుకూరి బాలాజీ ఆలయాన్ని మొదటిసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోరికలను కోరుకోవడము, ఆ తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకునే విధానం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. భక్తులు తమ కోరికలు తీరే వరకు ఆ కోరికను తమకు స్వామివారికి మధ్యనే రహస్యంగా ఉంచాలి. అనుకున్న కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీరు మరి కొంతమంది స్వామివారి మహిమలు తెలియజేయాలి. చిలుకూరు బాలాజీ భక్త సులభుడు. ఈ స్వామివారిని విగ్రహాన్ని కనులు మూసుకోకుండానే చూస్తూనే నమస్కరించుకోవాలి. కొన్నేళ్ల క్రితము పై చదువులకు వేరే దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బంది పడేవారు. బాలాజీ గొప్పతనాన్ని తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవడము, ఆ కోరిక నెరవేరడం వెంటనే జరిగాయి. దీంతో ఇక్కడ స్వామివారికి వీసా దేవుడిగా పేరొచ్చింది. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు స్వామివారిని వేడుకుంటే వెంటనే వీసా వస్తుంది. అందుకే కొంతమంది వీసాల స్వామి అని అంటారు. ఇక్కడ దర్శనానికి ధనిక పేద అధికార భేదాలు లేవు. అందరూ ఒకే వరుసలో నిలబడి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి. ప్రధానమంత్రి అయినా సరే మామూలు దర్శనం చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఏ దేవాలయంలో చూసినా హుండీ తప్పనిసరి ఉంటుంది. ఈ దేవాలయంలో మాత్రం హుండీ ఉండదు. ఇతర దేవాలయాల్లో హారతిచ్చేటప్పుడు కానుకలు వేస్తారు. ఇక్కడ మాత్రం ఈ దేవాలయం కానుకలు ఉండవు. ఇక్కడ దర్శనం టికెట్లు, ప్రత్యేక పూజ టికెట్లు వంటివి ఏమీ ఉండవు. ఈ దేవాలయ ప్రాంగణంలో 450 సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు ఉన్నది. దీన్ని తాకితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకము. బాలాజీ ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజు వేలల్లో భక్తులు వస్తుంటారు. సెలవు రోజులలో అంటే శని ఆదివారాల్లో 30,000 నుండి 50,000 మంది భక్తులు వెంకటేశ్వరుని దర్శించుకుంటారు. ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలు అందుకోవడం ఆలయం గొప్పతనము. చిలుకూరి బాలాజీ స్వామిని మొక్కుకొని మనకి ఏ సమస్యలున్నా వేడుకుంటే స్వామి తప్పకుండా సహాయం చేస్తారు. ఇది బాలాజీ గొప్పతనము.